నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకినాటి ముఖ్యాంశాలు. నేడు సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్న చంద్రబాబు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే వారధి కార్యక్రమం. గత ప్రభుత్వ భూ కబ్జాల ఫిర్యాదులే అధికమన్న బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో కొలువు తీరనున్న 72 అడుగుల మట్టి గణపతి. ఖైరతాబాద్ గణేష్ కు ధీటుగా బెజవాడ గణనాథుడు. ముంబై సినీ నటి భాగవతం కేసుపై సమగ్ర దర్యాప్తుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య డిమాండ్. ఈ కేసులో సజ్జల పాత్ర వ్యవహారం తేల్చాలని నిలదీత. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ అయ్యింది. పేపర్లెస్ ఈ కేబినెట్ భేటీని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. 2014-19లో పేపర్లెస్ ఈ కేబినెట్ ను టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. తిరిగి ఇకపై పేపర్లెస్ ఈ కేబినెట్ భేటీ నిర్వహించింది. ఎజెండా మొదలుకొని నోట్స్ వరకు ఆన్లైన్ ద్వారానే మంత్రులకు ఏపీ సర్కార్ అందజేయనుంది. ఈ కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఈ కేబినెట్ వల్ల ఉపయోగాలను వారికి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ వివరించారు. ఇక ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేయనుంది. ఎరువులు, పురుగుల మందుల బరువు, ధర, కొలతల్లో తేడా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తయారీదారులను హెచ్చరించారు. రైతును మోసం చేస్తే ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని కమిషనరేట్లో ఎరువులు, పురుగుల మందుల తయారీదారులు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తూనికలు కొలతల శాఖ నిర్వహించిన తనిఖీల్లో కొన్ని చోట్ల యూరియా, డీఏపీకి అధిక ధరలు వసూలు చేస్తున్న విషయం గుర్తించి 252 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యక్రమం ధాన్యం సేకరణ. సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి. ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ కాంటెక్స్లో అంటే తెలుగు అందరికి పర్లేదా, లేకపోతే షుడ్ ఐ ఇస్ ఓకేనా? ఓకే. సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం, డిఏపి, యూరియా ధరల్లో తేడా ఉంటుంది, రైతుకి ఇబ్బంది కలుగుతుంది, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. మాకు సరుకులు ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు, ఈ రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మన లీగల్ మెట్రాలజీ విభాగాన్ని ఒకసారి మనం పిలిపించుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కృష్ణా జిల్లా మొవ్వ వైసీపీ నాయకుడు ముంబై సినీ నటి భాగవతం కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఈ కేసులో సజ్జల పాత్ర ఏంటో తేల్చాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్లరామయ్య మాట్లాడుతూ మోవ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడికి బాలీవుడ్ సినీ నటికి మధ్య జరిగిన చీకటి భాగవతానికి ఆనాడు అన్నీ తానే సజ్జల రామకృష్ణారెడ్డి కథ నడిపినట్లు తెలుస్తుందన్నారు. వైసీపీ నాయకుడిని కాపాడటానికి సజ్జల చాలా తాపత్రయపడ్డారని, ఆనాటిపై దొంగ కేసు పెట్టి ముంబై నుంచి విజయవాడకు తీసుకురావాలని ఆయన పోలీసులను ఆదేశించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావటం లేదన్నారు. మొవ్వలో సంఘటన జరిగితే ఇబ్రహీంపట్నంలో కేసు రిజిస్టర్ చేయటం వింతగా ఉందన్నారు. ఒక మహిళ, ఆమెదో బాలీవుడ్ లో సినీ నటట, ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవ్వ ప్రాంతంలో, పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట,
చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని చూస్తున్నాం కదా రోజు. వాళ్ళ కథలు క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ 420 లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు, థ్రెట్ 506 ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎప్పుడు వస్తాయి ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి వీళ్ళు ఎవరన్నా ఇంటర్వ్యూ. ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. జుగుప్సాకరమైన కేసు అన్నా, ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారిందిరా అంటారు చూడు, అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. రాణా టాటా అప్పుడు పోలీస్ కమిషనర్ ఆయన, రాణా టాటా అంటే ఎవరు? అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ 26వ తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చబడ్డారు కదా. ఆ కేసులో ముద్దాయిన కసబను పట్టుకోవటానికో, లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేసి వైకాపాకు పుట్టగతులు లేకుండా చేసుకోవద్దని తెదేపా ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు భోజనం పెడుతుంటే వాటి శుభ్రత గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 11 సీట్లకే పరిమితమై ఏం చేయాలో దిక్కుతోచక వైకాపా నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రారంభించని అమ్మకు వందనంపై కూడా సాక్షి పత్రికలో తప్పుడు వార్తలు రాస్తున్నారు. సాక్షి చైర్పర్సన్ తన పత్రికలో అసత్యమేవ జయతేనని వేసుకోవాలి. పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్న జగన్ కేవలం తప్పుడు ప్రచారాలతోనే పార్టీని నెట్టుకు రావాలని చేస్తున్నారు. గత 5 ఏళ్లలో హత్యలు చేసిన వారిని వెంట పెట్టుకుని శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్న జగన్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మా రాయలసీమ అనే ఆయన 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని నిలదీశారు. గత 5 సంవత్సరాలుగా సాక్షి న్యూస్ వేసి ప్రజలు, ఎందుకంటే పల్లెలలో వేరే ఛానల్ లేదు, ఒక్క సాక్షి న్యూస్, సాక్షి పేపరు తప్ప. అది చూసి మీ కొంపను ముంచిందంటే ఆ సాక్షి న్యూస్ చూసినందుకే. మరి కుక్కతోక వంకర అని అంటారు. కుక్కతోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది. మరి ఎట్లా అయిపోయిందంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం. పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ, శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ, మరి 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు. ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే వారధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బీజేపీ అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అక్రమణలకు గురైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై ఫిర్యాదులతో పాటు ఆరోగ్య వినతులు వంటి అంశాలు వారధి కార్యక్రమంలో తమ దృష్టికి వస్తున్నట్లు వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న జరిగిన వారధి కార్యక్రమంలో ఆ పార్టీ అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటమే వారధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ 3 పార్లమెంట్ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల 2 రోజుల పాటు వారధి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. తమ దృష్టికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వరదరాజస్వామి దేవాలయం భూములు కబ్జా అయినట్లు వచ్చిందని, బహిరంగ మార్కెట్లో వాటి విలువ సుమారు 10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సుమారు 300 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని, వీటన్నింటినీ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. ప్రజల యొక్క సమస్యల్ని
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కారం చెయ్యాలి అనే ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాన్ని వారధి పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. 3 పార్లమెంటు సభ్యులు, 8 మంది శాసనసభ్యులు వంతుల వారీగా ప్రతి నెల 2 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొవాలి, ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ వారం 10 రోజులుగా చూస్తే ముఖ్యంగా భూ కబ్జాల విషయం కానీ అనేక ఆరోగ్య సమస్యల పట్ల కానీ ప్రజలు పెద్దగా విన్నపాలు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది పెద్దలు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా నిన్నటి రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 300 కోట్ల రూపాయల మేరకు విలువ చేసే భూముల్ని కబ్జా చేశారనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక టీటీడీలో విలీనమై ఉన్న ఒక దేవాలయం, వరదరాజస్వామి దేవాలయానికి సంబంధించిన 10 కోట్ల రూపాయల ఆస్తి కబ్జాకు గురైందని కంప్లైంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాలైన కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వాటిని అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా 2020లో తనతో పాటు తెదేపా నేత బోండా ఉమామహేశ్వరరావు తదితరులపై మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో తురకిషోర్, అతని అనుచరులు హత్యాయత్నానికి పాల్పడినట్లు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయానికి మంగళవారం వచ్చి ఈ ఘటనపై గతంలోని పోలీసులు నిర్లక్ష్యం చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ లక్ష్మీపతికి ఫిర్యాదు అందజేశారు. 4 ఏళ్ల క్రితం మాచర్ల పురపాలక సంఘ ఎన్నికల్లో తెదేపా వర్గీయులు, స్వతంత్రులు నామినేషన్లు వేయకుండా అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో మాచర్ల వెళ్లాలని, పార్టీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు నన్ను ఆదేశించారు. బోండా ఉమామహేశ్వరరావు, లీగల్ సెల్ ప్రతినిధి కిషోర్, అంగరక్షకుడు కోటా శ్రీనివాసరావుతో కలిసి 2020 మార్చి 11న మాచర్ల వెళ్లాం. ఈ విషయం తెలుసుకున్న పిన్నెల్లి మమ్మల్ని చంపినోళ్లకు పురపాలక సంఘ చైర్మన్ పదవి ఇస్తానని వేలంపాట పెట్టారు. దీంతో తురకా కిషోర్ మరికొందరు మా కారు అడ్డగించి గ్రానైట్ రాళ్లు, కర్రలతో దాడి చేశారు, కత్తులతో వెంబడించారు. ఇప్పుడైనా మా ఫిర్యాదుపై విచారించి చర్య తీసుకోవాలి అని ఆయన కోరారు. ఈరోజు పలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, బుద్ధయ్య కన్నా బోండవమ్మ, వాళ్ళని కానీ మట్టి పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ తురకా కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది. అంటే పాత్రధారి తురకా కిషోరు, సూత్రధారి పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి, దాడి చేసింది తురకా కిషోరు అండ్ వాళ్ళ అనుచర వర్గం చేశారు. అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. అరుస్తున్నాడు చూడండి, బుద్ధాయం కన్నా ఒరిజినల్ వీడియో పెడతాను. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 100 కోట్లు చేతులు మారటంపై నిగ్గు తేల్చాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు. టీటీడీ పరిపాలన భవన్ వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అలిపిరి సమీపంలో దేవులో కక్కు కేటాయించిన 150 ఎకరాలను రద్దు చేసి టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రతి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకునే పెద్దలను నియంత్రించాలని, వీఐపీ బ్రేక్ దర్శనాలను కొంతమేర తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు గోపి, న్యాయ విభాగ జిల్లా కన్వీనర్ రవి, నాయకులు శాంతి యాదవ్, తేజోవతి, మునిశోభ, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫైళ్లు కాలిపోతాయా? కుప్పంలో కూడా వాళ్ళు చెప్పారు షార్ట్ సర్క్యూట్ అని. షార్ట్ సర్క్యూట్ లేదు, సాంబ్రాన్ కడ్డీలు లేదు, కర్పూరం లేదు, ఇది కాల్చారు. మరి కాల్చిన వాటిల్లో డబ్బు అక్కడ ఉంది. డబ్బు విషయంలో జరిగింది. వెంటనే అక్కడ తీసుకున్నటువంటి బుడుపుల విషయంలో దాదాపు 100 కోట్ల పైనే చేతులు మారాయని చెప్తున్నారు. వెంటనే ఎవరు తీసుకున్నా కూడా వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ
ఈ 500 రూపాయలు బ్లాక్లో టిక్కెట్లు అమ్మేద విధానాన్ని కూడా స్వస్తి చెప్పాలని తప్పనిసరిగా అక్కడ పవిత్రతను తిరుమల తిరుపతి దేవస్థానంలో కాపాడాలని నేను డిమాండ్ చేస్తూ విజయవాడలో వినాయక చవితి ఉత్సవ వేడుకలో సందడి నెలకొంది. వాడవాడలో వెలుస్తున్న చవితి పందెళ్లలో గణనాథుని విగ్రహాలు కొలువు తీరుతున్నాయి. ఈ ఏడాది బెజవాడలో 72 అడుగుల భారీ గణపయ్య ప్రజలను అనుగ్రహించనున్నారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ఆకారంలో మట్టి మహాగణపతి కొలువు తీరనుంది. మన దేశంలో గణేష్ ఉత్సవాలకు ముంబై మహానగరం తర్వాత హైదరాబాద్ నగరం గుర్తుకొస్తుంది. ఇక హైదరాబాద్లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల్లో ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అదే స్థాయిలో మహాగణపతిని నవ్యాంధ్రప్రదేశ్లో నెలకొల్పి గణేష్ భక్తుల ఆకాంక్ష నెరవేరుస్తుంది డ్యూటీ గణేష్ సేవా సమితి. 2015లో 63 అడుగులు, 2016, 17 సంవత్సరాలలో 72 అడుగుల విగ్రహాలను నెలకొల్పి ఖైరతాబాద్ గణపతిని మైమర్పించే విధంగా బెజవాడ గణనాథుడిని తీర్చిదిద్దింది డ్యూటీ గణేష్ సేవా సమితి. అయితే గత ప్రభుత్వంలో హిందూ పండుగలకు సరైన ఆదరణ లేక 5 సంవత్సరాలుగా గణపతి ఉత్సవ వేడుకలను నిర్వహణ సాధ్యం కాలేదని డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపకులు డూండి రాకేష్ మీడియాతో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చవితి ఉత్సవాలను ధూమ్ధామ్గా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలియజేశారు. ఈ క్రమంలో విద్యాధర్పురం సితారా సెంటర్ సమీపంలో సుమారు 12 ఎకరాల ప్రాంగణంలో 72 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎకో ఫ్రెండ్లీ మహాగణపతి కొలువు తీరుతున్నట్లు పేర్కొన్నారు. 13 టన్నుల ఇనుప చువ్వలు, 9 టన్నుల బాంబే మట్టి, 2 ట్రాక్టర్ల ఇసుక, 2 కట్టల జనపరాలను ఉపయోగించి మహాగణనాథుడిని భక్తుల ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారాలతో ఈ ఉత్సవాలకు రెడీ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు హాజరు కానున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు సోమవారం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఉత్సవాల నిర్వహణ అనంతరం ఇదే గ్రౌండ్లో విగ్రహ నిమజ్జనం కార్యక్రమం ఉంటుందన్నారు. ఉత్సవాల అనంతరం విగ్రహ మట్టిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని ఎస్ న్యూస్కి తెలియజేశారు. సేవా సమితి వారి ఆధ్వర్యంలో గతంలో 3 సంవత్సరాలు అంగరంగ వైభవంగా 72 అడుగుల 63 అడుగుల మట్టి వినాయక ఉత్సవాల్ని ఘనంగా చేశాం. అలాగే గత ప్రభుత్వ ఇబ్బందుల కారణంగా 5 సంవత్సరాలు కార్యక్రమాలు ఆపేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ గ్రౌండ్లో సితారా సెంటర్లో విద్యాధరపురం దగ్గర బస్ డిపో పక్కన ఉన్న గ్రౌండ్లో 72 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అంగరంగ వైభవాలుగా హోమాలు, వ్రతాలు, కళ్యాణాలు, అభిషేకాలతో కూడిన వివిధ రకాల హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు, కళ్యాణాలు అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. దీనిలో లక్షలాది మంది జనం పాల్గొనేలాగా 25 నుంచి 30 లక్షల మంది జనం వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ప్రసాద వితరణ, మంచినీళ్ళ ఫెసిలిటీసు, క్యూ లైన్లు వచ్చేసి హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా వృద్ధులకి సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. విఐపీల కోసం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తూ ఉన్నాం. అనేక రకాల రాజకీయ నాయకులు కానివ్వండి, అలాగే ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కానివ్వండి, సినీ కళాకారులు కానివ్వండి, సినీ ప్రముఖులు, సినిమా యాక్టర్లు కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, అలాగే టీవీ అధిపతులు, మీడియా అధిపతులు కానివ్వండి, వివిధ రకాల వ్యాపారవేత్తలు కానివ్వండి, రాష్ట్రంలో పేరు పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా గ్రౌండ్ను ప్రిపేర్ చేసి అన్ని రకాల కార్యక్రమాలకి ఎంతమంది వచ్చినా కూడా తట్టుకునే విధంగా కార్యక్రమాలన్నీ చేయడానికి సంసిద్ధమవుతాం. మేము 2015వ సంవత్సరం డూండి గణేష్ సేవా సమితి అనేది స్థాపించాము. స్థాపించినప్పటి నుంచి ఈ 63 అడుగుల విగ్రహంతో ఈ వినాయకుడిని తయారు చేయటం, మట్టి విగ్రహం తయారు చేయడం మొదలుపెట్టాము. తర్వాత 2016లో 72 అడుగులు, 2017లో కూడా 72 అడుగులు మట్టి వినాయకుడిని తయారు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు పర్యావరణం రక్షించాలని మెయిన్ సదుద్దేశంతో మట్టి వినాయకుడిని అందరికీ ఆదర్శంగా మేము తయారు చేయడం జరిగిందండి. తర్వాత ప్రభుత్వం మారటం, సరైన వసతులు కల్పించకపోవడం వల్ల మేము ఈ వినాయకుడికి చేసుకోవటం ఆపివేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు 11 ఎకరాల సువిశాలమైన ప్లేగ్రౌండ్ సితారా సెంటర్లో గవర్నమెంట్ ఆధీనంలో ఉండడం, అది మాకు ఇవ్వడం జరిగింది. దీంట్లో మేము 72 అడుగులతో గత వైభవాన్లుగా మళ్ళీ సేమ్ అమరావతి అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా చక్కగా వెలసిల్లాలని కోరుకుంటూ మళ్ళీ 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ విగ్రహం తయారు చేసాం. దీన్ని పూర్తిగా మట్టి, జనపనార, ఊక, ఇసుక,
గన్నీ బ్యాగ్స్ అలాగే బాంబే క్లే తోటి తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి హానికరమైన రసాయనాలు లేకుండా తయారు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు అందరూ కూడా మట్టి వినాయకులను తయారు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం. మేము ఈ 72 అడుగుల వినాయకుడు మట్టితో తయారు చేస్తున్నామండి. మరియు 9 రోజులు అంటే 7వ తారీఖు ఉదయం నుంచి మీకు 16వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయండి. మీకు ఈ ఉత్సవాలు యోగశాల ఉత్సవాలు, కళ్యాణము, మరి దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఇలాంటి మహత్తరమైన 72 అడుగుల విగ్రహం ఆంధ్రప్రదేశ్లోనిది పెడతాం జరుగుతుంది. అమరావతి మన స్టేటు రాజధాని బాగా తొందరగా అభివృద్ధి చెందాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి అని అనేక హోమాలు, యజ్ఞాలు చేస్తున్నాము. దీనికి ప్రజల సహకారంగా మీరు కంపల్సరీగా అందరూ వచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వచ్చి ఈ వినాయకుడికి దర్శనం చేయవలసిందిగా కోరుచున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు కేటీఆర్, హరీష్ రావు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చి కవితకు స్వాగతం చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని కవిత హెచ్చరికలు పంపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆమెకు దాదాపు 5 నెలల అనంతరం బెయిల్ దొరికింది. ఈ మేరకు సుప్రీంకోర్టు విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న ఉదయం బెయిల్ మంజూరు కాగా రాత్రి 9:15 తర్వాత ఆమె తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు సాధారణంగా కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ కవిత నినాదం చేశారు. కవితను హత్తుకొని కేటీఆర్, కవిత భర్త, కుమారుడు భావోద్వేగానికి గురయ్యారు. తిహార్ జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వారిని చూసి ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పిల్లలను వదిలి 5.5 నెలలు జైల్లో ఉండటం ఇబ్బందికర విషయం. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. కష్ట సమయంలో మా కుటుంబానికి తోడుగా ఉన్న వారికి ధన్యవాదాలు. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండించేశారు. రాజకీయ కక్షలో భాగంగానే నన్ను జైలుకు పంపారు. న్యాయపరంగా, రాజకీయంగా పోరాడతాం. మేము పోరాడతాం. నిర్దోషిగా నిరూపించుకుంటా. ప్రజాక్షేత్రంలో మరింత నిబద్ధతతో పనిచేస్తామని ఎమ్మెల్యే కవిత చెప్పారు. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you, Jai Telangan. ఎన్టీఆర్ కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టి మహోత్సవం వేడుకలు నిన్న సాయంత్రం ఘనంగా జరిగాయి. వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో శ్రావణ మాస బహుళ అష్టమి తిథి నాడు శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని రాజీవ్ గాంధీ అవార్డు గ్రహీత రామాయణం నాగసత్యం ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. ఎన్టీఆర్ కాలనీ రోడ్ నెంబర్ 3A వేంచేసి ఉన్న శ్రీ కోదండ సీతారామాంజనేయ స్వామి శ్రీ విజయ్ కార్యసిద్ధ గణపతి ఆలయంలో రామాయణం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత రాజీవ్ గాంధీ అవార్డు గ్రహీత రామాయణం నాగసత్యం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ వెటర్నరీ సెంట్రల్ ఎక్సర్సైజ్ కాలనీ వాసులందరూ ఉట్టికొట్టే మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రామాయణం నాగసత్యం ఆలయం ట్రెజరర్ రవీంద్ర మాట్లాడుతూ, నేటి యువతీ యువకులు ఆధునిక సంస్కృతికి అలవాటు పడి సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారన్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు సామాజిక జీవితాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లయితే సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జరిగే ఉట్టి మహోత్సవం యువతలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. వెటర్నరీ ఎన్టీఆర్ సెంట్రల్ ఎక్సర్సైజ్ కాలనీ వాసులందరూ సంతోషంగా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు. వైష్ణవ సాంప్రదాయ ప్రకారం కృష్ణాష్టమి వేడుకలను అష్టమి తిథి నాడు నిర్వహించడం జరిగిందన్నారు. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, దసరా, దీపావళి వేడుకలు కాలనీవాసులందరూ సంతోషంగా నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మొవ్వా నరేంద్రబాబు, చనమోలు సురేష్, గోలి రవీంద్ర, మండప వెంకటేశ్వరరావు, సుంకర రాజేష్, నల్లూరు సుబ్బారావు సహా కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వాళ్ళ తరపు విధంగా వాళ్ళు నిన్న జరిపారు. 26వ తారీఖున జరిగింది. ఈ రోజున వైష్ణవ సాంప్రదాయం ప్రకారం 27వ తారీఖున అష్టమి నక్షత్రంలో మేము చేస్తున్నాము. వైష్ణవి ఆచారం ప్రకారం మేము నక్షత్ర ప్రకారం మేము చేస్తూ ఉంటాము. ఈరోజు ఇక్కడ పిల్లలందరినీ ఒక చోటుకి, పెద్దలతో పాటు పిల్లలందరినీ కూడా ఒక చోటుకి తీసుకొచ్చి ఈ శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవం జరపడానికి ఒక ముఖ్య ఉద్దేశం, వీళ్ళందరూ కూడా ఆధునిక సాంప్రదాయంలో పడి పూర్వం ఏం జరిగింది, సాంప్రదాయం సాంస్కృతిక కార్యక్రమం ఏం జరుగుతున్నాయి అనేటువంటిది పిల్లలకి తెలియకుండా వీళ్ళు పెరుగుతున్నారు. అలాగే వీళ్ళ ఐకమత్యం అనేటువంటిది తగ్గింది. రకరకాల చెడ్డ అలవాట్లతో వీళ్ళు సమాజంలో ఉంటున్నారు. వాళ్ళకి మంచి సన్మార్గం నడపాలంటే మంచి మాటలు నేర్పించి ఇలాంటి పండుగలు జరిపించి అందరినీ కుటుంబ సమేతంగా ఇక్కడికి తీసుకొని వచ్చి అందరూ కోలాహలంగా సరదాగా గడిపే సమయాలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. సో మా కమిటీ తరఫున రామాయణ ట్రస్ట్ తరఫున లాస్ట్ నిర్వహించాము మేము ఉట్టి మహోత్సవం. అలాగే ప్రతి ఏడాది కూడా నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ చిన్నారి పిల్లలందరూ కూడా ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో కానీ భరతనాట్యంలో కానీ గెలుపొందిన బహుమతులు ఇవ్వడం, అలాగే ఉట్టి కొట్టిన వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీ ఏజ్లో మగపిల్లలకి ఆడపిల్లలకి విడిగా ప్రైజులు ఇస్తాం మేము. సో ఈ కార్యక్రమం సెకండ్ ఇది, ఇలా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్న చంద్రబాబు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే వారధి కార్యక్రమం. గత ప్రభుత్వ భూ కబ్జాల ఫిర్యాదులే అధికమన్న బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో కొలువు తీరనున్న 72 అడుగుల మట్టి గణపతి, ఖైరతాబాద్ గణేష్ కు ధీటుగా బెజవాడ గణనాథుడు. ముంబై సినీ నటి భాగవతం కేసుపై సమగ్ర దర్యాప్తుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య డిమాండ్. ఈ కేసులో సజ్జల పాత్ర వ్యవహారం తేల్చాలని నిలదీత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.